Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we discuss about straight line chapter exercise 3A problem summa. Now let us start the class. Before going to starting class, I request you all please subscribe to our channel A Square Maths Academy. Okay. First problem of the today's class. So that is nothing but find the slopes of the lines x plus y equals 0 and x minus y equals 0 nama. So slope of the general equation ax plus by plus c equals 0 is nothing but minus a by b. Okay. సో ఇక్కడ ఏ అనేదేమో ఎక్స్ కోఎఫిషియంట్, బి అనేదేమో వై కోఎఫిషియంట్ అమ్మా. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 0 అండ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 0 కాబట్టి స్లోప్ ఆఫ్ ది ఫస్ట్ లైన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 0 ఏమవుతుందంటే మైనస్ ఏ బై బి దట్ ఈక్వల్స్ టు -1/1 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు -1 అమ్మా. అంటే స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఏమవుతుంది -1 అవుతుంది. స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ ఏమవుతుంది మైనస్ ఏ బై బి, ఏ ఈక్వల్స్ టు 1 అండ్ బి ఈక్వల్స్ టు -1 అమ్మా. అప్పుడు మనకి మైనస్ ఏ బై బి ఈక్వల్స్ టు -1/-1 వస్తుంది. అంటే +1 అవుతుందమ్మా. అంటే స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఏమో -1, స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ +1. సో దీస్ ఆర్ ది ఆన్సర్స్ అమ్మా. సో నౌ వి గో టు సెకండ్ ప్రాబ్లం. ఓకే, నౌ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ కంటైనింగ్ ది పాయింట్స్ 2, -3 అండ్ 0, -3 అని ఇచ్చినాము. అక్కడ 2 పాయింట్స్ ఇచ్చిండు. ఆ 2 పాయింట్స్ మనం x1, y1, x2, y2 అనుకుందాం. సో స్లోప్ ఆఫ్ ది 2 పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ m ఈక్వల్స్ టు y1 - y2 బై x1 - x2. సో y1 ఏమో -3, y2 కూడా -3 కాబట్టి -3 -3 బై x1 2, x2 ఏమో 0, 2 - 0 అమ్మా. సో అప్పుడు ఏమైతే మనకి -3 +3 అవుతుంది. అంటే -3 + 3 0 అయిపోతామా. 0/2 0 అంటే స్లోప్ మనకి ఏమొచ్చింది 0 వచ్చిందమ్మా. ఇప్పుడు స్లోప్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమైతే అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విత్ స్లోప్ m కంటైనింగ్ ది పాయింట్స్ x1, y1 అండ్ x2, y2 ఈజ్ నథింగ్ బట్ y - y1 ఈక్వల్స్ టు m ఆఫ్ x - x1 అమ్మ. ఇది ఫార్ములా. ఓకే, సో ఇక్కడ x1, y1 పాయింట్ తీసుకుంటాం. స్లోప్ ఏమో m ఈక్వల్స్ 0 తీసుకుంటాం. ఓకేనా. సో అప్పుడు మనకి ఏమవుతుంది y - y1 అంటే +3 అవుతుంది. -3 అంటే +3, y +3 అవుతుంది. దట్ ఈక్వల్స్ స్లోప్ 0, x - 2 అవుతుందమ్మా. అంటే y +3 ఈక్వల్స్ టు 0 ఇంటూ x - 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది కాబట్టి y +3 ఈక్వల్ 0 అనేది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుంది. ఓకే, సో దేర్ ఫర్ y +3 ఈక్వల్ 0 ఇస్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఓకే, now we go to next one. Now the third question, find the equation of the line containing the points 1, 2 and 1, -2 అని ఇచ్చిందమ్మా. సేమ్ సిమిలర్ ప్రాబ్లం ఇంతకుముందు మాదిరిగానే. సో స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ నథింగ్ బట్ y1 - y2 బై x1 - x2. సో x1, y1 ఫస్ట్ పాయింట్, x2, y2 సెకండ్ పాయింట్ కాబట్టి సో 2 - -2 అంటే +2 అవుతుంది. 1 - 1 0 అవుతాం. అంటే స్లోప్ ఏమవుతుందంటే 4/0 అవుతామా. ఓకేనా. సో స్లోప్ 4/0 వచ్చిన తర్వాత కామన్ ఇన్ఫినిట్ అవుతుంది. కాకపోతే మనం స్లోప్ని అలాగే తీసుకోవాలమ్మా. ఇక్కడ 4/0 అంటే 4/0గానే ట్రీట్ చేసి అలాగే తీసుకుని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏంటి y - y1 ఈక్వల్స్ టు m ఆఫ్ x - x1. సో x1, y1 అనే పాయింట్ని తీసుకున్నట్లయితే సో x1, y1 తీసుకోవచ్చు, లేదంటే x2, y2 ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకుని మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది. సో మనకి y -2 అంటే y +2 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 4/0 ఆఫ్ x - 1 అవుతుందమ్మా. ఓకేనా. సో అప్పుడు మనకు క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే 0 ఇంటూ y +2 బై 4 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు x - 1 అవుతుంది. అంటే 0 బై సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ 0. సో x - 1 ఈక్వల్ 0 బి ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ వి గెట్ హియర్. ఓకే, సో మనకు వచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటంటే x - 1 ఈక్వల్స్ టు 0. ఓకే, సో దిస్ ఈస్ ది ఆన్సర్ అమ్మా. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. నౌ ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ద యాంగిల్ విచ్ ది స్ట్రెయిట్ లైన్ y ఈక్వల్స్ టు √3x - 4 మేక్స్ విత్ ది y యాక్సిస్ అన్నమ్మా. సో కామన్ అయితే x యాక్సిస్తోని మనకు యాంగిల్ ఫామ్ చేస్తుంది. y యాక్సిస్తో అన్నప్పుడు మనం ఏం చేయాలంటే 90 - θగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఎలా ఉందంటే y ఈక్వల్స్ టు √3x - 4 ఉంది. సో వీ నో దట్ ఇయర్ y ఈక్వల్స్ టు mx + c ఫామ్. అంటే y ఈక్వల్స్ టు mx + c ఫామ్ అనేది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ది లైన్. సో ఆ లైన్ ఫామ్లో ఉంది కాబట్టి
m ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు ఇక్కడ √3 అని రాయొచ్చు కదా. కంపేర్ టు y ఈక్వల్స్ టు mx ప్లస్ c వి గెట్ హియర్ √3 ఈజ్ ఈక్వల్స్ టు m. సో m ఈక్వల్స్ టు మనకు తెలుసు tan θ అమ్మ. సో tan θ ఈక్వల్స్ టు √3 అయింది అంటే tan θ ఈక్వల్స్ టు tan 60 అవుతుంది కదా. సో tan θ ఈక్వల్స్ tan 60 అయినప్పుడు θ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు 60 degrees అని రాయొచ్చు. సో θ ఈక్వల్స్ 60 degrees కాబట్టి θ వాల్యూ 60 degrees ఆర్ π/3 అమ్మ. సో మనకు θ వాల్యూ వచ్చింది. ఈ θ అనేది ఏంటంటే మేకింగ్ విత్ ఎక్స్ యాక్సిస్, అంటే యాంగిల్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఎంత ఫామ్ అవుతుంది అంటే 60 degrees ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకు అడిగింది ఎక్స్ యాక్సిస్ కాదు వై యాక్సిస్తో అడిగిండు. సో వై యాక్సిస్తో కాబట్టి 90 degrees మైనస్ వై యాక్సిస్ అని తీసుకోవాల్సి ఉంటుంది, అంటే θ తీసుకోవాల్సి ఉంటుంది 90 degrees మైనస్ θగా. సో కాబట్టి యాంగిల్ మేడ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఏమో π/3 అండ్ యాంగిల్ మేడ్ విత్ వై యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ π/2 మైనస్ π/3 అవుతుంది మ్యామ్. అంటే π/2 మైనస్ π/3 అంటే 90 మైనస్ π/3, 90 మైనస్ π/3 90 మైనస్ 60, 90 మైనస్ 60 ఈజ్ నథింగ్ బట్ 30. సో 30 degrees వస్తుంది మనకు ఆన్సర్. సో యాంగిల్ మేడ్ విత్ వై యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ 30 degrees ఆర్ π/6 radians. ఓకే, సో π/6 ఈజ్ ది ఆన్సర్ అమ్మా. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. Now the next problem, write the equation of the reflection of the line x equals to 1 in the y-axis అన్నమాట. సో x equals to 1కి రిఫ్లెక్షన్ ఏమవుతుందంటే x equals to -1 అవుతుంది. సో x equals to -1 అనేది ఇన్ ది y-axis అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా x equals to -1 అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైన్ x equals to 1 అవుతుంది. x equals to -1 కాబట్టి x plus 1 equals 0 అనేది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుంది. సో దిస్ ఇస్ ది ఆన్సర్, x plus 1 equals 0 బి ది ఆన్సర్ అమ్మా. ఓకే, so this is the reflection of the x equals to 1 in the y-axis. Clear? Right, now we go to next problem. So sixth problem వచ్చేసి find the condition for the points a, 0, h, k, 0, b are collinear అని ఇచ్చినమ్మా. సో 3 పాయింట్స్ కొలినియర్ అంటే 2 పాయింట్స్ నుంచి మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, లైన్ ఈక్వేషన్. దానిలో థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అప్పుడు కొలినియర్ అవుతుంది. ఓకేనా, కొలినియర్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ సాటిస్ఫై చేయాల్సిందే. సో a, 0, 0, b నుంచి ఈక్వేషన్ ఏమవుతుందంటే x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 అవుతాము. సో ఇంటర్సెప్ట్ ఫామ్ ఇది. సో ఈ ఈక్వేషన్లో h, k అనేది ఉంటుంది కాబట్టి h, k లైస్ ఆన్ x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 అమ్మ. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ, వీ గెట్ ది కండిషన్. అంటే ఏంది, h, kని సబ్స్టిట్యూషన్ అనుకోండి x, y ప్లేస్లో మన కండిషన్ వచ్చేస్తుంది. h/a ప్లస్ k/b ఈక్వల్స్ టు 1 బి ది కండిషన్ ఫర్ దే ఆర్ కొలినియర్. ఓకే, కొలినియర్ కావడానికి h/a ప్లస్ k/b ఈక్వల్స్ టు 1 అనేది కండిషన్ అమ్మ. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో రైట్ ద ఈక్వేషన్ of the straight line parallel to x-axis and at a distance of 3 units above the x-axis and 4 units below the x-axis అన్నమాట. above the x-axis అంటే x-axisకి above ఉంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, అవి y వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే y ఈక్వల్స్ టు 3 యూనిట్స్ అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ y - 3 = 0 అనేది ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా, సో x-axisకి above ఉంటుంది కాబట్టి 3 యూనిట్స్ above అంటే y = 3, పాజిటివ్ వాల్యూసే ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి అమ్మ. y = 3 అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ y - 3 = 0. సో బిలో ది ఎక్స్ యాక్సిస్ అంటే నెగిటివ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే y వాల్యూస్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి. సో బిలో 4 యూనిట్స్ అంటుంది కాబట్టి y = -4 విల్ బి ఎగ్జిస్ట్ హియర్. సో y = -4 అంటే y + 4 = 0 అనేది ఈక్వేషన్ అవుతుందమ్మా. ఓకే, అంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి y = -4, దట్ ఇంప్లైస్ y + 4 = 0 బి ది ఈక్వేషన్ అమ్మా. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ parallel to y-axis and at a distance of 2 units from the y-axis to the right side and 5 units from the left side అన్నమాట. లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు మళ్ళీ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి x వాల్యూస్, రైట్ సైడ్ అన్నప్పుడేమో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి x వాల్యూస్. కాబట్టి రైట్ సైడ్ అన్నప్పుడు x = 2 యూనిట్స్ ఉంటుంది, ప్లస్ 2 యూనిట్ తీసుకోవాలి, అంటే x - 2 = 0 అనేది ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలమ్మా. అప్పుడు నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే x వాల్యూస్ ఏమవుతాయి, x = -5 అవుతుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటే x వాల్యూసే కాబట్టి x = -5 అవుతుంది. x = -5 ఈజ్ నథింగ్ బట్ x + 5 = 0 అనేది ఈక్వేషన్ అవుతాము. సో దిస్ ఇస్ ది ఈక్వేషన్ దట్ ఈస్ ప్యారలల్ టు y-axis అమ్మ. ఓకే.